మహిళా అండర్ 19 టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా పోటీలో ఉన్న భారత జట్టు 4వ విజయాన్ని సాధించింది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో సూపర్ 6 దశలో తొలి మ్యాచ్లోనే గెలుపు నమోదు చేసింది. ఈ టోర్నీలో తుదిపరి పోరు స్కాట్లాండ్తో జరగనుంది. అందులో గెలిస్తే సెమీఫైనల్స్ కు చేరినట్లే. కౌలాలంపూర్ మలేషియాలో జరిగిన సూపర్ 6 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ని ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్లకు దిగాల్సి వచ్చింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించి బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్లను చిత్తు చేశారు. మొదటి 5 బ్యాటర్లు వరుసగా 2, 2, 5, 5, 7 పరుగులు మాత్రమే చేశారు. దీంతో బంగ్లాదేశ్ 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ క్షణంలో మావువా 14 పరుగులతో, సోమయ్య అఖ్తర్ 21 పరుగులతో కొంతవరకు వికెట్లకు అడ్డుకట్టను వేశారు. ఇలా బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను ముగిసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లు తీసింది. జోషిత, షబ్నాయ్, త్రిష తలా 1 వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం సులభమైన లక్ష్యంతో బ్యాటింగ్లకు దిగిన భారత అమ్మాయిలు 43 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ గొంగడి త్రిష 31 బంతుల్లో 40 పరుగులు చేసి అద్భుతంగా రాణించింది. చివరకు భారత్ 7.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఈ టోర్నీలో భారత్ 4 మ్యాచ్ల్లో గెలుపొందింది. మొదటి మ్యాచ్లో వెస్టిండీస్లను, ఆ తర్వాత మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లను ఓడించింది. సూపర్ 6లో భారత్ తదుపరి మ్యాచ్ జనవరి 28న స్కాట్లాండ్తో జరగనుంది. ఈ మ్యాచ్తో భారత్ సూపర్ 6లో తన చివరి మ్యాచ్లను ఆడుతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే అధికారికంగా టాప్ 4లో స్థానం పొంది సెమీఫైనల్స్ చేరుకుంటుంది.